అండ్ ఇంకొక ఆధారం మీకు, ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు, లేలే మేము మీరు తప్పు చేసిండ్రు, తమిళహట్ నుంచి ఎందుకు మార్చిండ్రు అన్నారు. ఒకవేళ మేము తప్పు చేస్తే సిడబ్ల్యూసి ఎందుకు ఒప్పుకుంటుందండి? ఇఫ్ వీఆర్ ఎట్ ఫాల్ట్, వై సిడబ్ల్యూసి ఈజ్ అగ్రీడ్? మేమేం దాయలే. ఇప్పుడు కాళేశ్వరం డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వానికి పంపినాం. కేంద్ర ప్రభుత్వం 11 అనుమతులు ఇచ్చింది మాకు. ఆ డిపిఆర్లో కూడా స్పష్టంగా చెప్పినాం. ఏం చెప్పినామో కూడా ఒక్కసారి చూడండి. కాళేశ్వరం డిపిఆర్లో మనము కేంద్ర ప్రభుత్వానికి మాకు అనుమతుల కోసం రాస్తాం. దాదాపు 11 అనుమతులు రావాలి ఢిల్లీ నుంచి. మన డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసేటప్పుడు కూడా దాంట్లో ఏం రాసినాము, there has been reservation of CWC about the availability of required 160 TMC of water at earlier proposed diversion site Tummidihatti, and hence the success of the scheme in meeting its water demand was questioned by them. CWC ఆడ నీళ్లు లేవని చెప్పింది, ఆడ కడితే మీకు నీళ్లు రావని చెప్పింది, కానీ అనే విషయాన్ని మనం డిపిఆర్లోనే రాసాం. నెక్స్ట్ పేజ్. ఇక్కడ కూడా కొంచెం పెద్దగా రైట్. ఫర్దర్ ఇట్ మే బి వర్త్ వైల్ టు మెన్షన్ ద సిడబ్ల్యూసి has cautioned that the net water availability of 165 TMC may reduce further by 63 TMC in case of full utilization of its share by the upstream state. In the scenario, the maximum quantity which can be delivered will reduce from 130 TMC to 67 TMC even for 150 days pumping. Therefore, in case అని రాసినాం. అంటే మన డిపిఆర్లోనే ఏం రాసినాం, ఇఫ్ వీఆర్ రాంగ్, కాళేశ్వరం డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినాం. ఆ డిపిఆర్లోనే రాసినాం, మీరే మార్చమని చెప్పిండ్రు, మీరే అక్కడ నీళ్లు లేవని చెప్పిండ్రు, మరి అక్కడ రేపు 130 కాదు 67 TMCలు కూడా వచ్చే పరిస్థితి లేదు అని డిపిఆర్లోనే రాసినాం కదా. నథింగ్ ఈజ్ సీక్రెట్. ఇట్ వాజ్ ఓపెన్లీ డిస్కస్డ్ అండ్ షోన్ ఇన్ కాళేశ్వరం డిపిఆర్. చాలా స్పష్టంగా రాసినాం. ఇదంతా కూడా అందులో మెన్షన్ చేసినాం. నెక్స్ట్.